గుంటూరులో ఈనాడు ఈటీవీ క్రికెట్ క్రీడా సంబరం ప్రారంభమైంది. కళ్లం హరినాథ్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2024 పోటీలను ఈనాడు ఏటీఓ శ్రీనివాసరావు, హెచ్ఆర్ శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్ పీటీలు కలిసి ప్రారంభించారు. తొలి మ్యాచ్ పేరేజర్ల యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాల జట్టు తలపడ్డాయి. మొదట జేసీ లా కళాశాల నిర్ణీత 10 ఓవర్లలో 101 పరుగులు చేయగా గౌతమ్ అనే బ్యాట్స్మెన్ 23 బంతుల్లో 50 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. 102 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూనివర్సల్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 90 పరుగులు చేసి పరాజయం పాలైంది. రెండో మ్యాచ్ వర్షం కారణంగా 8 ఓవర్ల కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన చిలకలూరిపేట, బీఆర్ఎన్ఎస్ అండ్ ఎస్పీఎస్ కళాశాల జట్టు 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేయగా రోహిణి డిగ్రీ కళాశాల జట్టు 3 ఓవర్లకే 34 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో రన్ రేట్ ఆధారంగా రోహిణి డిగ్రీ కళాశాల జట్టును విజేతగా ప్రకటించారు. ఈనాడు ఈటీవీ యువత కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీ తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుందని క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ మాకు ఇంత ఆపర్చునిటీస్ ఇచ్చి ఇలా కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము జేసీ కాలేజ్ ఆఫ్ లా నుంచి వచ్చాను. మా మేనేజ్మెంట్, మా ప్రిన్సిపల్ గారికి ఇలా ప్రోత్సహించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమందరం ఇలా స్పోర్టివ్గా ఆడడానికి మా ప్రిన్సిపల్ చాలా ప్రోత్సహించారు మమ్మల్ని. ఈనాడు ఇలా క్రికెట్ పోటీలు పెట్టి, ఇలా స్పోర్ట్స్ అన్ని పెట్టి అందరినీ ఆడించడం వల్ల మాకు ఒక వేరే వాళ్ళతో ఎలా అప్రోచ్ అవ్వాలి నా కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది. అలాగే మా టీం కూడా బాగా ఆడింది. ఈ మ్యాచ్ గెలిచాం. ఈనాడు టోర్నమెంట్ చాలా బాగా చేస్తున్నారు. వేరే టోర్నమెంట్స్తో పోల్చుకుంటే ఇంకా బెటర్ బాల్స్ టీమ్ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటున్నారు. చాలా ప్రొఫెషనల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.